మామ నీ ఫోన్పేలో 4,000 డబ్బులు, నీ ఆఫీస్లో 4 రోజులు హాలిడేస్ ఉన్నాయా? పద మామ. ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి, అలాగే కోనార్క్ టెంపుల్కి, అదే మామ మన సన్మావ టెంపుల్కి సరదాగా వెళ్ళేసొద్దాం పద. హైదరాబాద్ నుంచి కుర్తా జంక్షన్ వరకు మనకు డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకరి కాస్ట్ వచ్చేసి 600 రూపీస్. అక్కడ నుంచి మనం బై రోడ్ కానీ ట్రైన్ కానీ 1 అవర్లో పూరి వెళ్ళిపోవచ్చు. అలా కాచిగూడ స్టేషన్కి వెళ్ళిపోయాను మామ. నాకైతే ముందే ప్లాన్ లేదు, సడన్ ప్లాన్గా జనరల్ వెళ్ళిపోయా. పర్లేదు మామ, నాకు జనరల్ అయినా విండో సీట్ దొరికింది. అలా విండో దగ్గర కూర్చొని వైజాగ్ మీద నుంచి వెళ్ళిపోతూ మధ్య మధ్యలో ఈ సీనరీలు గ్రీనరీలు ఎంజాయ్ చేస్తూ బాగుంది మామ ఒరిస్సా ట్రైన్ జర్నీ. కానీ ఏంటంటే మామ, పూరి రీచ్ అవ్వడానికి 19 అవర్స్ పట్టింది. నాకైతే బాడీ సెట్కి వెళ్ళిపోయింది, ఫేస్ అంతా డల్ అయిపోయింది, దూల తీరిపోయింది అనుకో. అలా స్టేషన్ నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి టెంపుల్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాను. ఇక్కడ 600-700లో నీకు మంచి రూమ్లు దొరుకుతాయి. వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి ట్రెడిషనల్ మోడ్లో వెళ్ళిపోతే ఆ ఫీల్ వేరుంటుంది మామ. అలా టెంపుల్కి వెళ్ళిపోయి దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాను మామ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. టెంపుల్ గురించి పాజిటివ్ నెగిటివ్స్ అన్ని కలిపి ఒక వీడియో చేశాను, మన పేజీలో ఉంటుంది, కుదిరితే చూడు మామ. అక్కడి నుంచి బస్ ఎక్కి చిలక దగ్గరికి వెళ్ళిపోయాను. సెకండ్ అనుకుంటున్నారా? అదే మామ, ఏసియాలో ఉన్న బిగ్గెస్ట్ లేక్ చిలికా లేక్. ఇక్కడ బోట్ రైడ్స్ అవైలబుల్ ఉన్నాయి. 1300కి నీకు బోట్ రైడ్ వచ్చింది. అక్కడనే ఉన్నాం కదా, బోట్ రైడ్ ఏం పోతానని స్టీమర్ రైడ్ చూసేసుకున్నాం. స్టీమర్ రైడ్ ఏంటి అనుకుంటున్నారా? మనకి బస్సులు ఆటోలు వెళ్ళాను, వీళ్ళకి అటు సైడ్ ఊరు నుంచి ఇటు సైడ్కి రావడానికి స్టీమర్స్ ఉంటాయి. ఒక 20 రూపీస్ పే చేస్తే హ్యాపీగా 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అలా ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేసి నైట్ అయిపోయేసరికి పూరి బీచ్ రోడ్కి వెళ్ళిపోయాను. పర్లేదు మామ, పూరి బీచ్ రోడ్ బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే తినేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను మామ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి బీచ్లో సన్ రైజ్ బాగుంటుందని చెప్పి చూడడానికి వచ్చేసాను మామ. ఎర్లీ మార్నింగ్ అలా సన్మామని చూస్తూ బీచ్ రోడ్లో వైబ్ అవుతూ బాగుండిద్ది మామ. పొద్దున్నే అక్కడ నుంచి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోదామని డైరెక్ట్గా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాను. అదే మామ, కోనార్క్ సన్మావ టెంపుల్ దగ్గరికి. సూర్యభగవానుడి దేవాలయం మొత్తం విజిట్ చేయాలంటే మినిమం నీకు ఒక 5 అవర్స్ పట్టిద్ది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది, ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది. కోనార్క్ సన్ టెంపుల్ గురించి సపరేట్ వీడియో చేసా, కుదిరితే మన పేజ్లో ఉంది చూడు మామ. అలా ఒక 5 అవర్స్ పాటు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా భువనేశ్వర్ వెళ్ళిపోవచ్చు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి మామ. అలా ఒక 19 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్ అయితే కాచిగూడ రీచ్ అయిపోయాను మామ. థ్యాంక్ యూ మామాస్, జై హింద్.